ఈరోజు కార్యక్రమంలో బరువు పెరిగితే పిల్లలు కష్టమే, 25 ఏళ్లకే పక్షవాతం ముప్పు, పిల్స్ వాడితే క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందా? ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. ఏ ఆహార పదార్థంలో అయినా వాము దినుసును కాస్త కలిపితే చాలు, ఆ ఆహార పదార్థానికి సుగంధం, రుచి అదనంగా చేరతాయి. అది వాము ప్రత్యేకత. లేత పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యకు చీల్చి అందులో వాము, ఉప్పు కలిపిన పొడిని కూరి ఆ పచ్చిమిరపకాయని నిమ్మరసంలో కొన్ని రోజుల పాటు ఊరవేసిన మన ఊరి మిరపకాయ కన్నా రుచికరంగా ఉంటుంది. అలాగే జామపండు గుజ్జు తీసుకుని అందులో తగినంత వాము కలిపి ఎండించి తయారు చేసిన జామతాండ్ర చాలా రుచికరంగా ఉంటుంది. ఇవి ప్రత్యేకమైన రుచి కలిగి ఉండటమే కాదు, జీర్ణశక్తిని కాపాడేందుకు కూడా ఎంతగానో తోడ్పడతాయి. వాము దినుసును ఆకలిని పెంచి కడుపులో దోషాలను పోగొట్టే ఒక గొప్ప ఔషధంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వాముని వృక్షశాస్త్ర పరిభాషలో క్యారమ్ కాప్టికమ్ అంటారు. ఇందులో థైమాల్ అనేటువంటి ఒక పదార్థం, నూనె పదార్థం లాంటిది ఉంటుంది. ఈ పదార్థం మూలంగా దీనికి ఔషధ గుణాలు ఉంటుంటాయి అన్నమాట. ఆ వామును వాడుకోవడానికి ఏంటంటే రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఎలా వాడాలంటే, ముఖ్యంగా విరేచనాల సమస్య ఉన్నప్పుడు వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక చెంచాడు వామును తీసుకుని దానికి దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల ప్రమాణంలో నీటిని కలిపి బాగా మరిగించుకోవాలంటే, ముందు వాముని బాగా వేయించేసి నల్లగా వేయించేసి ఆ వేగినటువంటి వాములో నీళ్లు పోయాలి. ఒక 100 మిల్లీలీటర్ల నీరు పోసి దాంట్లో 4వ వంతు మిగిలే వరకు దాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగించడం ఎప్పుడు కూడా సన్నటి మంట మీద పెట్టి మరిగిస్తేనే మీకు ఔషధ గుణాలన్నీ నీటిలోకి వస్తాయి. అందుకని స్టవ్ పెద్దదిగా పెట్టడం కాకుండా సన్న మంట మీద కాచుకోవాలి. ఇలా 4వ వంతు మిగిలినటువంటి వాము కషాయాన్ని వడపోసి తీసుకొని ఆ వెచ్చవెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇటువంటి దీన్ని అంటే కొంచెం విరేచనాలు అవి ఎక్కువగా అవుతున్నట్టయితే కనుక దీన్ని ప్రతి గంటకి ఒకసారి ఇస్తున్నట్టయితే కనుక తొందరగా విరేచనాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం కడుపులో అజీర్ణంగా ఉండి జీర్ణం కానట్టుగా ఉండటం, కొంచెం కడుపు ఉబ్బరంలాగా ఉన్నట్టయితే కనుక వామును వేయించుకొని పొడి చేసి ఆ పొడిని అన్నంతో తీసుకోవాలన్నమాట. అన్నంతో ఎలాగంటే మనం వేడివేడి అన్నాన్ని మొట్టమొదటి ముద్దలో ఒక ముద్ద అన్నంలో ఈ వాము పొడిని వేసి కొంచెం నేతిని వేసేసి అది ఒక ముద్ద తిన్న తర్వాత మిగతా అన్నం తీసుకుంటున్నట్టయితే కనుక కడుపు ఉబ్బరం లేకపోతే అజీర్ణం లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉన్నవాళ్ళనే కాకుండా లేని వాళ్ళు కూడా నిత్యం దీన్ని తీసుకోవచ్చు ఇలాగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నోట్లో పుళ్ళ లాంటి సమస్య వచ్చినట్టయితే కనుక ఇలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే వాముని కషాయంలాగా చేసుకోవాలి. అయితే 4వ వంతు మిగిలే వరకు మరిగించక్కర్లేదు, కొంచెం సగం ఎగిరే వరకు చేస్తే సరిపోతుంది. అలా అంటే ఒక చెంచాడు వాము పొడి వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి సగం నీళ్లు మిగిలే వరకు కాచుకొని ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసి కొంచెం వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయంతో నోట్లో పుక్కిలించినట్టయితే కనుక ఈ నోట్లో ఉన్నటువంటి పుళ్ళు తగ్గిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాము అజీర్తి బాధలకు, జీర్ణమండలంలో సమస్యలకు బాగా పనిచేస్తుంది. వాము పువ్వుల్ని 1/4 గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే కడుపులో నులినొప్పి, గ్యాసు తగ్గిపోతాయి. అజీర్తి విరేచనాలు, నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి. పళ్లకు, చిగుళ్లకు వాము పొడిని పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడతాయి, పంటి పోటు తగ్గుతుంది. వాము మనలో వాత, కఫ దోషాలను పోగొడుతుంది. ధనియాలు, వాము సమానంగా కలిపి మెత్తగా దంచి తగినంతగా ఉప్పు కలిపి తింటే వేడి కలగదు. పేగులను బలసంపన్నం చేయటం, జీర్ణశక్తిని పెంచటం, నులిపురుగులు ఇట్టే తగ్గిపోవటం జరుగుతుంది. ముక్కు దిబ్బడ వేసినప్పుడు వాము పొడిని వాసన చూస్తే దిబ్బడ వదులుతుంది. టీబీ, నిమోనియా లాంటి ఊపిరితిత్తుల వ్యాధులకు వాముని ఒక చక్కటి చికిత్సగా చెబుతారు నిపుణులు.
జలుబుతోటి ముక్కు బ్లాక్ అయినప్పుడు కూడా వాము బాగా ఉపయోగపడుతుంది. అంటే చంటి పిల్లలు అయినట్టయితే, చిన్నపిల్లలు అయినట్టయితే ఏం చేయాలంటే వామును వేయించేసి ఒక బట్టలో మూట కట్టేసి, అంటే ఒక పల్చటి బట్టలో మూట కట్టి ఆ మూటని ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించాలి. ఈ వాసన చూస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ తైల భాగం ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ముక్కు బ్లాక్ తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. అదే పెద్దవాళ్ళు అయినట్టయితే కనుక దీన్ని వేయించినప్పుడు బాగా పొగలాగా వస్తుంది. ఆ పొగని నేరుగానే పీల్చుకోవచ్చు. ఇలా పీల్చుకున్నటువంటి పొగ ద్వారా కూడా ముక్కు బ్లాక్ బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో పోటు సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఒక 2 చిటికెల వాము, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం నువ్వుల నూనె మూడింటిని కలిపి నూరేసి దాన్ని వెచ్చచేసి వేడి చేసిన తర్వాత ఒక బట్టలో వేసి పిండేసుకోవాలి. పిండితే ఏంటంటే కిందకి ఒక నూనె ఔషధ తగిలినట్టుది వస్తుంది. ఈ తైలం వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు కొంచెం చెవులో చుక్కల్లాగా వేసుకుంటే కనుక ఈ చెవిపోటు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే కీళ్ళ నొప్పుల్లో కూడా ఈ వాము అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని మీద ఇటీవల పరిశోధనలు జరిగాయి. కేవలం వాము నుంచి తీసినటువంటి ఒకే ఒక ఔషధంలాగా కొన్ని మందులు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అవన్నీ అక్కర్లేకుండా మీరు ఇంటి దగ్గరే ఈ ఔషధాన్ని వాడుకోవచ్చును. చక్కగా వాము వేయించి ఒక సీసాలో పోసి పెట్టేసుకొని ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు ఒక చెంచాడు వాము పొడిని అన్నంలో మొట్టమొదటి ముద్దలో ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది బాగా తోడ్పడుతుంది. నిత్య జీవితాన్ని దుర్భరం చేసే కీళ్ల నొప్పులకు వాము ఒక చక్కటి పరిష్కారం. వామును నీళ్లలో వేసి మరిగించి చిక్కని కషాయం కాచండి. దానికి సమానంగా మంచి నువ్వుల నూనెను కలిపి నీరంతా ఆవిరై నూనె మాత్రమే మిగిలే వరకు మళ్ళీ మరిగిస్తే అదే వాము నూనె. కీళ్ల నొప్పులకు ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఈ నూనెలో కొద్దిగా ముద్ద కర్పూరం కలిపితే దాన్ని కర్పూర తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని నొప్పి వాపులున్న చోట పట్టించి ఉప్పు కాపు పెడితే నొప్పులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్తో బాధపడే వారికి కూడా వాము ఎంతో మేలు చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, సోరియాసిస్ లాంటి మనసుతో ముడిపడిన వ్యాధులకు ఇది గొప్ప ఔషధం.